హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు మనం పోహాతో కట్లెట్ చేసుకోబోతున్నామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. పోహా అంటారు కదా, అటుకులు, అవి నేను ఒక 2 కప్పులు తీసుకొని మిక్సీకి వేసి పొడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము 2 కప్పులకి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనము సాల్ట్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పోహా ఉంది కదా, దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనకు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడైనా ఉండలు ఉంటే ఇలా బ్రేక్ చేస్తూ కలుపుకోవాలి. ఇది మనకు మంచిగా దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి చల్లార్చుకోవాలి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది చల్లారిపోతుంది. ఈలోపు మనము ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, ప్రాసెస్ కొంచెం లాంగ్గా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. టమాటాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా, ఇప్పుడు చూడండి, నేను బంగాళదుంపని ఇలాగా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చాట్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర కనుక చాట్ మసాలా లేకపోతే బంగాళదుంప వేసిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ఉంది కదా, దాన్ని మనం దీంట్లో వేసేయాలి. ఇలాగనమాట, మనం ముందుగానే బంగాళదుంపని ఉడికించి పెట్టుకోవాలండి. సో నేను బంగాళదుంపని ముందుగానే ఉడికించి పెట్టాను, అది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ బంగాళదుంపకి మిశ్రమం మొత్తం పట్టేలాగా, ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పోహా, దాన్ని ఇలా మనం రౌండ్ షేప్లో చేసి మధ్యలో ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి మనం రౌండ్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము కింద వాటర్ వేసి స్టీమ్ మీద వీటిని ఉడికించుకోవాలి. మనం దీన్ని ఆయిల్ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టీమ్ చేయకుండా కూడా మనము
ఒక కడాయిలో కొంచెం షాలో ఫ్రై చేసుకోవచ్చండి. సో నేనైతే స్టీమ్ చేస్తున్నాను. అంతా నేను వేడి మీద చేశాను ప్రాసెస్. సో అందువలన కొంచెం ఇవి బ్రేక్ అయ్యాయి. చల్లారిన తర్వాత చేసుంటే బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం. నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ప్రాసెస్ చేస్తే కొంచెం లాంగ్గా ఉంటుందండి. మనకి ఇదంతా వద్దు అనుకుంటే మనము ఆ పోహా ఉడికిన తర్వాత ఆ బంగాళదుంపను కూడా ఉడికించుకున్నాక అవి రెండు చుట్టేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఆవిరి మీద ఉడికించకుండా. సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీకు గనక ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సో ఒకసారి ఇలా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న పోహా కట్లెట్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము అన్నీ చల్లారిన తర్వాతే చేయాలండి, వేడి మీద ఏది చేయకూడదు. ఇప్పుడు దీంట్లో ఎన్ని పడితే అన్నీ ఇలా పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, మనకు చాలా సింపుల్గా అయితే పోహా కట్లెట్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది, పర్లేదు, డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు ఇది. సో మనము వీటిని రెండు వైపులా కొద్దిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీన్ని మనం టమాటో సాస్తో కానీ లేకపోతే చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు. నాకు ఇలా ఒక్కొక్కటి బ్రేక్ అయ్యాయి. సో చెప్పా కదా, వేడి మీద చేయడం వల్ల ఇలా కొన్ని బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు లోపల స్టఫింగ్ కూడా ఉంటుంది. సో ఇదైతే నేను పల్లి చట్నీతో ట్రై చేస్తున్నాను. ఓకేనండి, బాయ్.